కూకట్పల్లి బాలిక హత్య కేసులో నిందితుడైన బాలుని జువైనల్ కోర్టుకు తీసుకెళ్తున్నారు పోలీసులు. అనంతరం అతడిని జువైనల్ హోంకు తరలించబోతున్నారు. అటు బాలిక హత్య కేసు డీటెయిల్స్ ను మధ్యాహ్నం పోలీసులు వెల్లడించబోతున్నారు. ఈ నెల 18న 10 ఏళ్ల బాలిక సహస్రను 10వ తరగతి బాలుడు హత్య చేశాడు. క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వచ్చిన అతడు బాలిక చూడటంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. అంతకుముందు దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలో ఆన్లైన్లో శోధించినట్టుగా పోలీసులు తేల్చారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి కుక్కట్పల్లిలో సంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసుకు సంబంధించి కూడా ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరికొద్ది సేపట్లో ఇటు జువెనల్ కోర్టు కూడా తరలించబోతుంది. కేసుకు సంబంధించి కూడా గడిచిన 5 రోజులుగా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత ఇంటి పక్కన 10వ తరగతి చదువుతున్న యువకుడే దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు నిర్ధారించారు. పక్కా పథకం ప్రకారమే ఇటు ఆ సహస్ర ఇంట్లో దొంగతనానికి యత్నించి అటు సహస్ర చూడడంతో కూడా ఆమెని అంతమొందించాలని కూడా ప్లాన్ వేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా ఇంట్లో ఉన్న కత్తితోటి అత్యంత కిరాతకంగా హతమార్చినట్టుగా పోలీసులు కొన్ని కీలక వివరాలను కూడా సేకరించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు ఎటువైపు వెళ్తున్నా కూడా చాలా చిక్కుముళ్ళు తలెత్తిన నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారం మేరకు నిన్న మధ్యాహ్నం ఇటు సహస్ర ఇంటి పక్కనే ఉంటున్న ఈ 10వ తరగతి చదువుతున్న యువకుడిలో సోదాలు చేయగా ఆ కత్తితో పాటు అందుకు సంబంధించిన దుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని తెలిసి ఇక ఘటనకు సంబంధించి కూడా ఒక దొంగతనానికి వెళ్ళిన క్రమంలో అందుకు సంబంధించిన దొంగతనం ఏ విధంగా చేయాలి, అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని కూడా అతడు ఒక పేపర్లో వివరంగా రాసుకున్నట్టుగా అందుకు సంబంధించిన పేపర్ను కూడా పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఘటనకు సంబంధించి కూడా అనేక కోణాల దర్యాప్తు చేసి నిన్న సీన్ రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కూడా దొంగతనానికి వెళ్లేందుకు ప్రయత్నం చేసి ఆ ఇంట్లో ఉంటున్న సహస్ర గమనించడంతో తన దొంగతనం విషయాన్ని బయట చెప్తున్న ఒక కోపంతో కూడా ఆమెను అత్యంత కిరాతంగా హతమార్చినట్టుగా పోలీసుల దర్యాప్తులో కూడా ఆ యువకుడు వెల్లడించినట్టుగా తెలిసి ప్రస్తుతానికైతే మైనర్ కావడంతో నిన్న ఉదయం అంతా కూడా అతన్ని అబ్జర్వేషన్లో ఉంచారు. ప్రస్తుతానికి మరికొద్ది సేపట్లో అంటే ప్రస్తుతాన్ని జ్యువెలరీ కోర్టు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ తర్వాత జ్యువెలరీ హోమ్కి తరలించబోతున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా అనేక కోణాల దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఇంటి పక్కన ఉంటున్న 10వ తరగతి యువకుడే దారుణానికి ఒడిగట్టడంతో కూడా ప్రస్తుతానికైతే స్థానికులు కూడా షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంట్లో కుటుంబ పరిస్థితులు, తండ్రి మద్యానికి బానిస కావడం, అటు డబ్బుల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టి ఇంటి పక్కన ఉంటున్న రేణుక అతడి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండని క్రమంలో కూడా వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయాలని కూడా పక్కా పథకం రచించినట్టుగా తెలుస్తుంది. కానీ ఆ సందర్భంలో సహస్ర ఇంట్లో ఉండడం, ఇంట్లోకి చొరబడిన క్రమంలో కూడా ఆమె చూడడంతో ఈ విషయాన్ని బయటకు పక్కన ఉండేందుకు అత్యంత కిరాతకంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసుల దర్యాప్తు తెలియదు. కాబట్టి ఘటనకు సంబంధించి దొంగతనం కోసం వెళ్ళాడా లేకపోతే బ్యాట్ని చోరీ చేసేందుకు వెళ్ళాడన్న కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. మరికొద్ది సేపట్లో ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి కూడా మీడియాకు వెల్లడించబోతున్నారు. ప్రస్తుతానికి అయితే ఆ నిందితుడిని కొద్దిసేపటి క్రితమే ఇటు జువెనల్ కోర్టు కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. ఝాన్సీరాణి, అదేవిధంగా కిరణ్, ఆ బాలుడిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఆ బాలుడికి ఇంకెవరైనా హెల్ప్ చేశారా అనేది కూడా ఏమైనా పోలీసులు తేల్చారా? ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సోమవారం 10:30 ప్రాంతంలో దొంగతనానికి ప్రయత్నం చేయడం, ఆ తర్వాత అక్కడ దొంగతనాన్ని గమనించి సహస్రాన్ని అత్యంత కిరాతంగా హతమార్చి తనకేమీ తెలియనట్టు కూడా ఆ తర్వాత పోలీసులు వచ్చిన క్రమంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న సందర్భంలో కూడా పలుమార్లు అక్కడ తరచినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించిన పక్కా సమాచారం మేరకు నిన్న మధ్యాహ్నం ఆ ఇంటి పక్కన ఉంటున్న యువకుడి ఇంట్లో సోదాలు చేసిన నేపథ్యంలో హత్యకు సంబంధించి ఉపయోగించిన అటు ఆ కత్తితో పాటు అందుకు సంబంధించిన కీలక వివరాలు సేకరించారు. కాబట్టి పక్కా పథకం ప్రకారమే దొంగతనం చేసేందుకు యత్నించి ఆ తర్వాత సహస్రాన్ని హతమార్చారు. కాబట్టి అందుకు సంబంధించిన కీలక వివరాలు కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. కాబట్టి కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా ఇటు ఆ యువకుడి తల్లిదండ్రులు కూడా ఇప్పటికే విచారించినట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అభంశుభం తెలియని ఒక అమాయకురాలని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఆ 10వ తరగతి చదువుతున్న యువకుడిని కూడా కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో ఇటు న్యాయమూర్తి ముందు హాజరుపరచబోతున్న తర్వాత రిమాండ్కి తరలించబోతున్నారు. ఝాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.